ఉన్నవన్నాను. వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఎంతగానో ఆనందపడుతూ, మరి ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ప్రేయర్ టీమ్ సభ్యులందరికీ కూడా, అధ్యక్షుల వారికి, ఈ కార్యక్రమ నిర్వాహకులకు అందరికీ నేను ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. మరి ఉదయకాల సమయంలో ప్రతిరోజు కూడా వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తిగా ఇష్టపడి ఈ గూగుల్ మీట్ కార్యక్రమంలో కలుసుకొని దేవుని వాక్యాన్ని వింటున్నాను. నా ప్రియ సహోదరులు, సహోదరులు ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబాలకు ప్రభుని యేసుక్రీస్తునామమున వందనములు తెలియజేస్తున్నాను. నేను అంశము ఇవ్వలేదు కానీ మరి ఒక విషయమై నేను మాట్లాడతామని ఆలోచిస్తున్నాను. హిమటాలజీ హిమటాలజీ రక్తానికి సంబంధించిన శాస్త్రాన్ని హిమటాలజీ అని అంటాం. ఈ హిమటాలజీకి కూడా తెలియని ఒక రక్త చరిత్ర, ఈరోజు కొన్ని విషయాలు దాని గురించి మనం మాట్లాడుతున్నాం. హిమటాలజీకి తెలియని రక్త చరిత్ర, రక్తానికి సంబంధించిన శాస్త్రాన్ని హిమటాలజీగా మనం పిలుస్తారు. ప్రతి మనిషిలో కూడా దాదాపు 5 నుంచి 5.5 లీటర్ల రక్తం ఉండాలి. ఏమాత్రం రక్తం ఒకవేళ తక్కువగా ఉన్న శాతం, వారు చాలా బలహీనులుగా కనిపిస్తారు. బలం లేని వారిని బలహీనులు అని ఎలా అంటామో, రక్తం లేని వారిని రక్తహీనులుగా, భక్తి లేని వారిని కూడా భక్తిహీనులుగా ఎలా పిలుస్తామో, మనిషిలో ఉండవలసిన రక్తం ఒకవేళ ఉండకపోతే మనిషి చాలా కూడా అలసటకు గురవుతాడు. ఏ పని చేయలేడు, నీరసం. ఇక చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవటానికి. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాము అంటే, మనిషి దేహానికి రక్తం చాలా అవసరం. ఈ దేహానికి రక్తం చాలా అవసరం అన్నది రక్తం లేని వారికి కూడా ఆ విషయం అర్థమైపోతుంది. అక్కడ రక్తం లేకపోతే ఎంత ప్రమాదమో, ఎంతగా అలసటకు గురవుతామో. అది లేకపోవటం వలన మనము మనం చేసే పనుల్లో కానీ, చేసే ఆలోచనల్లో కానీ, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అన్నా, ఏదైనా చెయ్యాలి అన్నా ఎంతగా మనము కృషించిపోతామో ఈ విషయం తెలుసు. కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, లేక ఏదైనా ప్రమాదంలో కూడా రక్తము కారుతూ ఉన్నప్పుడు వెంటనే దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తారు. ఏదైనా వ్యాధితో ఆసుపత్రికి వెళ్ళినా బ్లడ్ టెస్ట్ చేయాలి అంటారు. అంటే చాలా వాటికి ఈ రక్తంతో ముడిపడి ఉంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే ప్రతి మనిషిలో కూడా ఇది, ఈ రక్తం ఎలా తయారవుతుందో తెలుసు చదువుకున్నవారు. మంచి మంచి పౌష్టికాహారం తీసుకోవాలి మనిషి. ఆ తీసుకున్న ఆహారంలోంచి పోషకాలు ఇవి ఏం చేస్తాయంటే, మనిషి ఎముకల్లో మూలుగా అంటారు, మజ్జ అంటారు, మజ్జ. మంచి పౌష్టికాహారం తీసుకుంటే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఆ తర్వాత ఎముకల్లో మజ్జ బాగా తయారవుతుంది. ఈ మజ్జ తయారవటం వల్ల ఏంటి లాభం అంటే, ఈ మజ్జలో నుంటే రక్తం పుడుతుంది, రక్తం తయారవుతుంది. మనలో రక్తం పుట్టాలి అంటే, రక్తం తయారు కావాలి అంటే, ఎముకల్లోని మజ్జలో నుంచే రక్తం తయారవుతుంది. మరి ఎముకలో ఈ మజ్జ అనేది బాగా తయారు కావాలి అంటే, ఎందుకంటే అందులో నుంచి కదా రక్తం పుట్టేది. అది బాగా తయారు కావాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి. మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి.
అందుకే యోబు గారు అంటాడు ఒక మాట 21 అధ్యాయం యోబు గ్రంథము 21 అధ్యాయము 23, 24 వచనాల్లో యోబు గ్రంథం 21 అధ్యాయము ఒకడు 23, 24 వచనాల్లో ఒకడు ఒకడు తన తన కడ కడవలలో పాలు నిండి ఉండగాను, తన కడవలలో పాలు నిండి ఉండగను. తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగాను, తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగను అన్నాడు. పైన పైన లైన్‌లో సంపూర్ణ తన సఖ్యము తన ఆ! మంచిది. ఒక్క నిమిషం. తన కడవలలో పాలు నిండి ఉండగను అన్నాడు. ఎందుకంటే పాలలో ఎన్నో పోషకాలుంటాయి. అవి తీసుకున్నామనుకోండి ఈ మధ్య మనకొచ్చే ఈ ప్యాకెట్ పాలు అవన్నీ వాటి గురించి నేను మాట్లాడటం లేదు. పాలలో మంచి పోషకాలుంటాయి. అందుకే ఒకరి కడవలలో పాలు నిండి ఉండగను. కడవ అంటే తెలుసు మనకు బిందె అంటాం. తెలంగాణలో పెద్ద మూతిగల కడవ అంటారు. ఇక్కడ కర్నూలు, రాయలసీమలో చిన్న మూతిగల కడవ. రకరకాల పేర్లతో పిలుస్తారు వాటిని. కడవ అనగానే దాన్ని బాన కూడా అంటారు. బాన. తన కడవలలో పాలు నిండి ఉండగను. అంటే మనము మంచి పోషక విలువలు కలిగిన పాలు తీసుకుంటే ఎముకలోని మూలుగా బాగా బలిసిపోతుందట. ఎముకలోని మూలుగా దాన్నే మజ్జ అంటారు. అందులో నుంచే రక్తం పుడుతుంది. అందులో నుంచి రక్తం పుడుతుంది. 24 వచనంలో సంపూర్ణ సౌఖ్యమును, నెమ్మదియును కలిగి అన్నాడు. అంటే చక్కగా ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం చర్మము, మాంసం మాత్రమే బాగుంటే సరిపోదు. లోపల ఎముక చాలా ప్రాధాన్యత సంతరించుకుంటది శరీరంలో. ఎముక బలంగా ఉండాలి. ఆ ఎముకలోని మూలుగా మజ్జ అంటాం. అది బాగా తయారు కావాలి. ఎందుకంటే అందులో నుంచే రక్తం పడుతుంది. కాబట్టి ఈ యొక్క కడవలలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగా బలిసి ఉండగను. సంపూర్ణ సౌఖ్యమును, నెమ్మదియు కలిగి నిండు ఆయుష్యముతో మృతి నొందును. అంటే చక్కగా మంచి ఆరోగ్యంతో మృతి నొందాలి అంటే రక్తం బాగుండాలి. మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆ రక్తం బాగా మనిషిలో పుట్టాలి అంటే ఎముకలోని మజ్జ, ఎముకలో మజ్జ బాగా తయారు కావాలి. అది తయారు కావాలంటే మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని మనం తీసుకోవాలి. తీసుకోవటం వలన ఎముకలోని మజ్జ అందులో నుంచి రక్తం అంటే మంచి ఆహారాన్ని తీసుకోవటం వలన మనకు చక్కటి ఆరోగ్యం. అందుకే నెమ్మది, సౌఖ్యము, సంతోషంగా అంటే ఆరోగ్యంతో మృతి నొందుతాడు. మంచి ఆయుష్‌తో మృతి నొందుతాడు. లేకపోతే వ్యాధులు, రకరకాల రోగాలు సోకి ఈరోజు ప్రతి మనిషిలో కూడా అనారోగ్య సమస్యలు చాలా వాటి వలన కలుగుతాయి. చాలా వాటి వలన. కొంతమందికి మైగ్రేన్ అని తలనొప్పి, ఆ తర్వాత మెడ నొప్పి అని, నడుము నొప్పి అని, తర్వాత చాలా వెనక వీపు పట్టినట్టుగా ఉంటది కొంతమందికి. గ్యాస్ ఫార్మ్ అవుతూ ఉంటది లోపల. వాటి వలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే తిన్న ఆహారం ఎలాంటిది తీసుకుంటున్నామో ఆలోచించాలి. అంటే ఇవన్నీ ఆరోగ్య సూత్రాలుగా చెప్పుకుంటున్నామంటే అది ఏదో విషయం మీకు ఆఖరిలో అర్థమవుతది. మల విసర్జన సరిగ్గా రాలేదనుకోండి, చాలా వ్యాధులు అందులో నుంచి పుడతాయి. మీకు ఫ్రీగా మోషన్స్ అవుతున్నాయంటే మీకు గ్యాస్ ట్రబుల్ ఉండదు. తర్వాత తలనొప్పి ఉండదు. చాలా సమస్యలు అక్కడి నుంచి ప్రారంభమవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే అందులో నుంచి గదా పోషకాలు ఎముకల్లో బాగా మూలుగా కలిసిపోయి అందులోంచి రక్తం పుట్టి, రక్తం బాగుంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉంటాం మనం. బలంగా ఉండటానికి మంచి ఆహారాన్ని తీసుకోవాలి అన్న సంగతి మనకు అర్థమైంది. ఎందుకంటే రక్తం పుట్టాలి.
రక్తం బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకు ఈ రక్తం ఎందుకు రక్తం పుట్టాలి? ఎందుకు రక్తం మనిషిలో బాగుండాలి అంటే 17:11 అంటాడు లేవి గ్రంథంలో. లేవి గ్రంథం 17వ అధ్యాయం 11 వచనంలో అంటాడు. ఆ రక్తమే దేహమునకి ప్రాణము అన్నాడు. ఆ రక్తమే దేహమునకు ప్రాణం. అంటే మనం తీసుకునే ఆహారం వల్లే ప్రాణం. అలాగని ఇక్కడ దేవుని సంబంధం ఏది లేదనుకోకండి. శరీరం నిష్ప్రయోజనం అన్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది అన్నాడు. ఆత్మే దేవునిలో నుంచి విడి వచ్చిన భాగం కదా! ఇక అన్నీ ఉన్నా అది లేకపోతే శరీరం నిర్జీవంగా మారిపోతుంది. కాబట్టి దేవుని ప్రమేయం ఏమి లేదు. దేవుని సంబంధమైన విషయాలు లేకపోయినా అంటే దేవుడు లేకపోయినా మనం బాగుంటాం అనటానికి ఏం లేదు. కాకపోతే ఆరోగ్యంగా ఉండటానికి మన చేతుల్లో కూడా ఉన్నాయి కదా! ఎందుకంటే ఈ రక్తమే కదా దేహానికి ప్రాణం. దేహానికి ప్రాణం. అంటే ప్రాణం నిలబడాలి అంటే కూడా కొంచెం మన చేతిలో ఉంది. అయితే దేవుడిచ్చిన ఆయుష్కాలం ముగిసిన తర్వాత మనం వెళ్ళిపోవాల్సిందే ఎంత ఆరోగ్యంగా ఉన్నా, అన్నీ ఉన్నా, సుఖంగా జీవిస్తున్నా, ఆహార పదార్థాలున్నా, కావాల్సినంత డబ్బున్నా, ఎన్ని ఉన్నా విషయమంతా గాలే ఉంటుంది. కానీ మనిషి మాత్రం వెళ్ళిపోవాలి దేవుని ఆజ్ఞ మేరకు. అయితే దేహానికి రక్తమే కదా ప్రాణం. అందుకే ఈ ప్రాణాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనంలో ఆదికాండము 9వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేస్తాను. మీ రక్తమును గూర్చి ఎంక్వైరీ. మనకు ప్రాణమైన మన రక్తమును గూర్చి విచారిస్తాడట. 5వ వచనంలో. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. దాని గూర్చి ప్రతి జంతువును, నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి బాగా ఆ మాట చూడండి మీరు. ప్రతి ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ఏదో అంత ఎంక్వైరీ కదా దేవుడు చేస్తాడన్నట్టుగా కనబడుతుంది. అంటే మనకు ప్రాణమైన రక్తమును గూర్చి విచారిస్తాడట. ఆ తర్వాత ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. అంటే మన ప్రాణమైన రక్తమును గూర్చి విచారిస్తాడు. ఎదుటి వాని సహోదరుని గూర్చి కూడా విచారిస్తాడట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు కదా మనకు కనబడుతుంది. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని అంటే ప్రతి ఒక్కరిని ప్రాణమును గూర్చి మనలను విచారిస్తాడు. మనలను విచారిస్తాడు. ఎదుటి వారి ప్రాణమును గూర్చి కూడా మనల్ని విచారిస్తాడట. వాళ్ళ గురించి మనతో ఎందుకు ఎంక్వైరీ? ఇప్పుడు మన గురించి మన మన గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. మనల్ని ఏదో తీర్పులో నిలబెట్టాడంటే దానికి కారణం ఉంటది. కానీ ఎదుటివారి లేక తోటి సహోదరుడు ప్రతి నరుని గూర్చి కూడా మనల్ని విచారిస్తాడు అన్నాడంటే ఏంటిది మనకు అర్థం కావాలి. దేహానికి ప్రాణం రక్తమే కదా! ఎందుకు రక్తాన్ని గురించి విచారిస్తానని ఎందుకన్నాడు? రక్తాన్ని గురించి ఎందుకు విచారిస్తానన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో. హెబ్రీయులకు రాసిన పత్రిక బైబిల్ చూస్తున్నారనుకుంటున్నాను. 9వ అధ్యాయము 22వ వచనంలో. మన సాక్షికి హెబ్రీ కల్మషం 9:22. తోచుకొనున్నట్లు మన సాక్షికి 9:22 చదువుతున్నారా? 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారము సమస్త సమస్త వస్తువులను సమస్త వస్తువులను రక్తము చేత రక్తము చేత శుద్ధి చేయబడిననియు
శుద్ధి చేయబడుననియు రక్తము నెక్స్ట్ చిందింపకుండా రక్తము చిందింపకుండా పాప క్షమాపణ పాప కలుగదనియు క్షమాపణ కలుగదు కలుగదు. అన్నాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఇది పాప క్షమాపణకు రక్తానికి లింక్ పెట్టేశాడు. పాప క్షమాపణకు రక్తానికి లింక్ పెట్టాడు. ఈ రక్తం ప్రతి మనిషిలో పుట్టాలి అంటే ఎముకలోని మధ్యలో నుంచి అది తయారైతే, అది తయారు కావాలి అంటే ఒక మంచి ఆహారాన్ని మనం తీసుకోవాలి అని అర్థమైంది. ఎందుకు అది? ఒకరి కడవల్లో పాలు నిండి ఉండగను, వారి ఎముకలలో మూలుగా బలిసి ఉండగను, సుఖము సౌఖ్యము నెమ్మదితో మంచి ఆయుష్యంతో మృతినంతాడని చదువుకున్నాం ఎవరు తప్ప. కాబట్టి ఈ ఈ రక్తమే దేహానికి ప్రాణమైతే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ఇది బాగా నోట్ చేసుకోండి. రక్తము చిందిస్తే తప్ప పాప క్షమాపణ కలుగదు. అంటే పాప క్షమాపణ కొరకు రక్తం చిందించాలి. రక్తం చిందించాలి పాప క్షమాపణ కొరకు. అలాగే యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని మన కొరకు కార్చాడు. మనల్ని కొనటానికి, మనము తండ్రి అయిన దేవునికి పిల్లలముగా భూమి మీద పుట్టినా, తండ్రి అయిన దేవునికి భూమి మీద మనమంతా పిల్లలుగా పుట్టినా, మనము రకరకాల వ్యసనాలకు కదా, వివిధమైన తంత్రాలకు లోనై లోక ఆశల్లో పడిపోయి అపవాదికి పిల్లలుగా మారిపోయిన ఈ పరిస్థితుల్లో తిరిగి మరలా దేవుని కొరకు మనలను క్రీస్తు కొనటానికి ఆయన పెట్టిన పెట్టుబడి తన పవిత్రమైన రక్తం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును ఉమ్, తీసుకొని దాని ముద్రణలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి నీ వంశములోను రక్తమిచ్చి అన్నాడు కదా. ఫుట్ నోట్ లో ఏముంది? నీ రక్తమిచ్చి, రక్తముతో అన్నాడు. రక్తముతో నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని అన్నాడు. దేవుని కొరకు క్రీస్తు తన పవిత్రమైన రక్తము ద్వారా మనుషులను కొన్నాడు. మనము క్రీస్తు రక్తముతో కొనబడిన వారం. అంటే క్రీస్తు రక్తాన్ని కార్చి మనల్ని కొన్నాడు. ఎలా కొన్నాడు? అపరాధములు, పాపముల చేత మృతి నొందిన మనలను తన పవిత్రమైన రక్తము చేత మనకు పాప క్షమాపణ కలిగించి, ఎలా? క్రీస్తుని నమ్మటం, బాప్తిసం పొందటం. చూసారా? పాప క్షమాపణ. ఎందుకంటే రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు కదా. ఒక పవిత్ర మూర్తి తన రక్తాన్ని చిందించాడు. అందుకే మన అందరికీ ఈరోజు పాప క్షమాపణ. ఆ క్షమాపణ కలిగింది కనుక మనమంతా దేవుని పిల్లలుగా మారిపోయే ఒక మంచి అవకాశం మనకు దొరికింది. కాబట్టి క్రీస్తు తన రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేశాడు. రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. యేసుక్రీస్తు వారికి ఏ చెడు అలవాట్లు లేకుండా చక్కగా మంచి ఆహారాన్ని తీసుకొని తన ప్రాణాన్ని చక్కగా కాపాడుకొని, ఎందుకు? ప్రపంచ ప్రజలందరినీ కాపాడాలి. ఆయన దేహానికి కూడా ప్రాణం రక్తమే. ఆయన దేహానికి కూడా ప్రాణం రక్తమే. అయితే ఆ రక్తమే మనందరికీ పాప విమోచన, శాప విమోచన కలిగించింది. ఆ రక్తం క్రీస్తును నిలబెట్టింది, ప్రాణాలతో నిలబెట్టింది అనుకుంటే ఆ రక్తమే ప్రపంచ ప్రజలందరినీ కూడా ఈరోజు సజీవులుగా నిలబెట్టింది, పాప క్షమాపణ కలిగించింది. కాబట్టి క్రీస్తు
అందరినీ దేవుని కొరకు కొన్నాడు. ఎలా కొన్నాడు? ఎలా కొన్నాడు అంటే ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా చక్కగా తన జీవితాన్ని అంతటిని కూడా తన భూమి మీద పంపించిన తన తండ్రికి సమర్పించి తన పవిత్రమైన పరిశుద్ధమైన ఈ రక్తాన్ని చిందించి అనేక మందిని కొన్నాడు. ఇప్పుడు మనము కూడా కొనాలి. దేవుని కొరకు మనము కూడా అనేక మందిని కొనవలసిన పరిస్థితి ఉంది. ఆ రోజు తన రక్తాన్ని కార్చి అనేక మందిని కొన్నాడు. మనల్ని కొన్నాడు. మనల్ని కూడా కొన్నాడు. మత్తయి సువార్త 26:28లో, మత్తయి సువార్త 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనంలో, ఇది నా రక్తము, ఇది నా రక్తము, నా రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఇది నా రక్తం. అంటే క్రీస్తు తన రక్తము ద్వారా, తన పవిత్రమైన రక్తం ద్వారా, కరెక్ట్ గా మాట్లాడుకుంటే తన పవిత్రమైన రక్తము ద్వారా అందరినీ కొన్నాడు. అంటే పవిత్రుడుగా బ్రతికాడు గనక, పవిత్రుడు ఆయన, ఏ కల్మషము లేని మరి నిందారహితుడు, ఆ తర్వాత పవిత్రమూర్తి క్రీస్తు తన రక్తాన్ని ఎందుకోరకు తెలుసా? పాప క్షమాపణ నిమిత్తం. ఎందుకంటే పాప క్షమాపణే ప్రతి మనిషిని బ్రతికించేది. ప్రతి మనిషిని పాప క్షమాపణే బ్రతికించేది. చాలా మంది పరలోక ప్రార్థన అని పేరు పెట్టి కొన్ని సంఘాలు ఇప్పటికీ చేస్తున్నారు పరలోక ప్రార్థన. అందులో ఆఖరిలో అవన్నీ చెప్పుకుంటూ వచ్చి నీ రాజ్యం వచ్చినా కానీ మాట్లాడుతూ ఎదుటి వారిని, నా సహోదరుని నేను క్షమించి ఉన్న ప్రకారం నా రుణములను క్షమించుము అంటాడు. ఎదుటి వారి తప్పులను, పొరపాట్లను క్షమించి ఉన్న ప్రకారం అంటే నేను క్షమిస్తే నన్ను క్షమించని అర్థం. కానీ మనం అలా ఆలోచించకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను ఎదుటి వారిని క్షమించి ఉంటే నన్ను క్షమించు అని ప్రార్థిస్తున్నామని చెబుతున్నారు. ఎందుకంటే ఈ క్షమాపణలోనే దేవుడు కూడా లింక్ ఎక్కడ పెట్టాడంటే, ముందు మీ సహోదరుని క్షమించు, సహోదరుని క్షమించు. ఎందుకంటే కాపాడుకోవటం కోసం. కాబట్టి క్రీస్తు కూడా తన రక్తాన్ని పాప క్షమాపణ కొరకే కార్చాడు. పాప క్షమాపణ కోసం. ఎందుకంటే ఆ క్షమాభిక్షే కదా. నా ఏదైనా చేయకూడని తప్పు చేసిన తర్వాత, వారికి ఊరి పడిన తర్వాత రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకుంటారు. ఆయన ఒప్పుకున్నాడా? ప్రాణం నిలబడింది. క్షమాభిక్షలో ప్రాణం నిలబడుతుంది అనుకుంటే, పవిత్రమైన రక్తాన్ని మన కొరకు కార్చి అనేక మంది క్షమాభిక్ష యేసుక్రీస్తు వారు ప్రసాదించాడు. ఎందుకంటే ఆ శిక్ష అంతటిని తన మీద వేసుకున్నాడు. యోహాను మొదటి పత్రిక 3:16లో ఆయనేమో తన రక్తాన్ని కార్చి మనల్ని అందరినీ కాపాడుకున్నాడు. అయితే మన గురించి ఆయన మాట్లాడుతూ యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, 3వ అధ్యాయం 16వ వచనంలో, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడంటే రక్తం కార్చాడు. ప్రాణం పెట్టాడంటే రక్తం కార్చాడు. అంతే కదా, దేహానికి ప్రాణమే రక్తం. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టేదని తెలుసుకుంటున్నాము. అదే ప్రేమ. అంటే ఒక సహోదరుల కోసం, ఎంతమంది ప్రపంచ ప్రజలందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడు క్రీస్తు. మనము అగ్నిలో నుంచి లాగినట్టు కొందరైనా రక్షించండి అన్నాడు. కొందరైనా రక్షించండి. ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కాపాడాడు. ప్రేమ ఎలాంటిదో మనకు అర్థమైపోయింది. అయితే మీరును మీ సహోదరుల నిమిత్తం, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. మనం కూడా ప్రాణం పెట్టాలి. అంటే ప్రాణం పెట్టాలంటే మనం కూడా రక్తం కార్చాలి. ఆయన రక్తం కార్చి ఆయా వంశములు అందరిలో నుంచి కదా దేవుని కొరకు మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం కొనాలి. అంటే క్రీస్తుల సిలువెక్కమని కాదు, శ్రమలు అనుభవించైనా సువార్త ప్రకటించి అనేక మందిని కాపాడుకున్నాం. ఇక్కడ పెట్టుబడి రక్తం, నీ ప్రాణం. మనం మాట్లాడిన సువార్త కొరకు బయలువెళ్ళిన
దేవుని పని కొరకు మనం శ్రమించిన ఖర్చేది మన రక్తమే, ఖర్చేది మన రక్తమే. కాబట్టి రక్తాన్ని పెట్టుబడిగా పెట్టి ఈ ఖర్చు మన కష్టాన్ని అనుభవించి మనం సంపాదించిన ఈ ధనము, అతని ఆస్తిపాస్తులు, ఇవన్నీ స్వార్థ కోసం ఖర్చు పెడతాం సరే. అయితే నీ ప్రాణాన్ని కూడా ఖర్చు పెట్టాలి, రక్తాన్ని దారిపోయాలి అంటున్నాడు. సిలువనెక్కమని కాదు, క్రైస్తవుడైనందుకు బాధ అన్నాడు కనుక నిక్కచ్చిగా లోకాన్ని ద్వేషించి దేవుణ్ణి ప్రేమించిన వారై అనేక మందిని కాపాడుకోవాలని ఆలోచనతో ఉన్నవారు చాలా శ్రమలు అనుభవిస్తారు. తన ఒక సమయంలో ఒంటరి వాళ్ళు అయిపోతారు. నాకు ఎవ్వరు లేరన్నంతగా బాధపడిపోతారు. చాలా కష్టాలు. ఎందుకంటే లోకాన్ని ద్వేషిస్తే మనకు జరిగేది అదే కదా. అదే లోకంతో కలిసిపోతే ఎంతో మంది స్నేహితులు. కానీ మనం లోక సంబంధం కాదు కదా. లోకంలో నుంచి క్రీస్తు మనల్ని వేరుపరిచాడు. అది వేరుపరచబడిన మనం చేయవలసిన పని ఒకటే, మన ప్రాణాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఆ ప్రాణాన్ని అనేక మందిని కాపాడుకోవడం కోసం ఆ ప్రాణాన్ని మనం దారిపోయాలి. అందుకే రక్త చరిత్ర, హిమటాలజీకి తెలియని రక్త చరిత్ర. ఎందుకు మన మన దేహంలో రక్తం, అదే ప్రాణం. మనం నిలబడటానికి అదే కారణం. మరి క్రీస్తు కూడా తన దేహంలో ఉన్న రక్తం, దేహానికి ప్రాణమైన రక్తాన్ని దారపోసి అందరినీ కాపాడుకున్నట్టు ఆ బాధ్యత మనకు అప్పగించి వెళ్ళిపోయాడు. ఎందుకంటే క్రీస్తు శిరస్సు అయితే ఆ శరీరం, సంఘం మనమే కదా. సంఘం మనమే కదా. ఆయన కార్చాడు, అనేక మందిని కాపాడుకున్నాడు. ప్రేమ ఎలాంటిదో అర్థమైపోయింది. మనం కూడా చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రాణాన్ని అనేక మంది కాపాడుకోవడం కోసం జాగ్రత్తగా దాన్ని ఉంచుకోవాలి. మంచి ఆహారం తీసుకోవాలి. ఆ తర్వాత అనేక మందిని కాపాడుకోవడం కోసం ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా, ఎందుకంటే క్రీస్తు జీవితమే కదా మనకి మాదిరి. అందుకే క్రీస్తు పవిత్రంగా ఉండి కాపాడుకున్నాడు. అది మనం నోట్ చేసుకోవాలి. క్రీస్తు పవిత్రంగా ఉండి కాపాడుకున్నాడు. మనము కూడా క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధులుగా మారిపోయిన మనం అనేక మందిని కాపాడుకోవటానికి ప్రాణాన్ని, అది దేవుని కొరకు పోగొట్టుకోవడానికి. ఎందుకంటే ఎలాగో చస్తాం గనక అదే దేవుని పనిలో మనం ప్రాణం పోతే ఎలాగైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం గనక వెళ్ళిపోవటానికి ముందు దేవునికి ఇష్టడుగా బ్రతికిన ఒక హనోకు, ఒక అబ్రహాం, ఒక నోవాహు, వారిలా మనము కూడా దేవునికి ఇష్టలుగా మారిపోయి, ఎప్పుడు ఇష్టలుగా అంటే అనేక మందిని కాపాడటానికి మనం చేస్తున్న ఈ బలియాగం ఉండే చాలా గొప్పది. భూమి బలిపీఠమై దాని మీద క్రైస్తవుడే బలియాగం చేస్తే దాని ద్వారా ఎంతో మంది దేవునికి కుమారులుగా పుట్టుకొస్తారు. అది చేయవలసిన పని. మనం భూమి మీద మనం ప్రాణంతో ఉండగా మనం చేయవలసిన ఒక ప్రభుత్వమైన కార్యక్రమం దేవుడు మనకి ఇచ్చిన చక్కటి అవకాశం. వాడు క్రీస్తువుని సోదరులారా, మన ప్రాణం, ఎందుకంటే మనం ముందు చదువుకున్నట్టుగా లేవి కాలంలో, ఆది కాలంలో చదువుకున్నట్టుగా వారి ప్రాణమునకు రక్తం గురించి విచారిస్తానన్నాడు కదా. ఏంటి విచారణ? నీవు బాగా మంచిగా భోజనం చేసి బాగా పుష్టిగా ఉండి ఆరోగ్యంగా ఉండి ఎవరిని కాపాడకపోతే, నీ సహోదరుడు తప్పు మార్గంలో ఉన్నాడని తెలిసినా, నీ ప్రాంతంలో ఉన్నవారు అగ్నిగుండానికి దగ్గరగా ఉన్నారు అన్న సంగతి తెలిసినా కూడా పట్టించుకోకుండా వారిని కాపాడుకునే ప్రయత్నములు లేకపోతే నీ రక్తం గురించి విచారిస్తానన్నాడు. ఆ తర్వాత ప్రతి నరుని రక్తమును గురించి వారి సహోదరుని విచారిస్తానన్నాడు. అంటే మిగిలిన వారిని గురించి కూడా మళ్ళీ విచారిస్తాడట. హెచ్కేలో మీరు చదివే ఉంటారు, ఎవరి ఆత్మకు వారే బాధ్యులు అని చెప్పినా అని నీవు మాత్రం చెప్పాలి. దేవుని వాక్యాన్ని చెప్పాలి. చెప్పకపోతే, చెబితే వాడు మారాడా అయితే ఒకరిని దక్కించుకున్నావు. నువ్వు చెప్పినా మారలేదా తన ఆత్మకు తానే బాధ్యుడు. ఒకవేళ నువ్వు చెప్పలేదా నిన్ను కూడా నిలబెడతా. కాబట్టి చాలా మనం ఎలా ఉన్నామంటే దేవుడు మన మీద ఏదో చిన్న బాధ్యత అప్పగించాడన్నట్టుగా మనం అనుకుంటున్నాం. చాలా పెద్ద బాధ్యత అది. ఆయన కొరకు మనం చేస్తున్న ఈ పనిలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు.
కష్టాలు, ఎన్నో మాటలు, అవమానం, మానసికంగా కృంగిపోతాం. ఒక్కోసారి చాలా కృంగిపోతాం. అందరిలో వచ్చేసి అందరికీ మంచివాడుగా ఉండాలంటే లోకంలో కాని పరిస్థితి. కొంతమంది మంచివాడు అంటారు, కొంతమంది చెడ్డవాడుగా మాట్లాడతారు, కొంతమంది అవమానిస్తారు. కానీ ఇవన్నీ తట్టుకొని ఇది ఏమైనా మనమంతా కలిసికట్టుగా ఉండి దేవుని సువార్తను ప్రకటించి అనేక మందిని కాపాడాలి. లేకపోతే మన ప్రాణాన్ని గురించి కూడా విచారిస్తాడు దేవుడి మాట. అది ఉదయకాలం మనకు అందించలే కనుక మన మనసులో భద్రం చేసుకొని ఇలాగే సువార్త కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఎంతోమందికి సహాయం అందిస్తున్నారు, ఎంతోమందికి వాక్యాన్ని వినిపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలి. మనం బ్రతికుండగా ఎంతో మందిని మనం కాపాడుకొని దేవుడు లెక్కడిగినప్పుడు నేను సంపాదించిన వాళ్ళు ఇంతమంది అని చెప్పుకోవటానికి మన దగ్గర ఒక లెక్క ఉండాలి. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తునామములో తెలియజేస్తాను.